క్యాన్సిల్ చేస్తే అప్పటికే ప్రభుత్వం ఆడ పబ్లిక్ కి వాళ్ళు అందులో ఫ్లాట్స్ అమ్మేస్తే ప్రజలు బయటకు వచ్చి ధర్నాలు చేసేది అని మనం చూస్తున్నాము. కళ్యాణ్ గారు నిన్న కూడా మనం చూసినాము. బాసవి ఇష్యూ ఒక ఇష్యూలో ఆ FTL లో ఇచ్చేసి GHMC దాన్ని ఆపంగానే మళ్ళీ అక్కడ ఫ్లాట్స్ హ్యాండ్ ఓవర్ కాలేదని ప్రజలు రోడ్ పైకి వచ్చి గొడవ అవుతుంది. ఇవన్నీ ఏ రకంగానే చూసినాం. వీటన్నిటిపైన ఏమి రిస్ట్రిక్షన్ చేయకుండా ఆపకుండా ఏం లేదు ప్రభుత్వం. ఇవన్నిటిపైన ఆపుతుంది. చాలా చోట కూడా కూల్చేస్తే ఆ రకంగా అడ్డుపడితే కూడా హైట్ రైట్ లో కూల్చేస్తుందని చెప్పి కూడా ఇదే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడారు. వాళ్ళది అంటే గత ప్రభుత్వం చేసిన తప్పులు వీటిని విమర్శించడం ఆపుడు కాదు. ఇప్పుడు 9,292 ఎకరాలను ఎక్కడికక్కడ ఇండస్ట్రీ ల్యాండ్స్ మొత్తాన్ని ఒకే ఘటన కట్టేసి 30%కి ఇలా వదిలించుకోవడం కాకుండా కొన్నిటిని స్వాధీనం చేసుకోవచ్చు, కొన్నిటిని యూటిలైజ్ చేయొచ్చు, ఇంకా కొన్నిటిని పొల్యూషన్ లేకుండా ఇబ్బంది లేకుండా మార్చొచ్చు. అలాంటివి ఏమైనా వెనుకకు తీసుకునే అవకాశం ఉందా? ఈ పాలసీపై ఇలానే ముందుకెళ్తారా యాజ్ ఇట్ ఈస్ గా? కళ్యాణ్ గారు 100% అట్లా ఇక్కడ అవసరం వచ్చినా అంటే చాలా క్లియర్ గా ఏం చెప్పారు. ఇంకా దానిపైన ఇంకేదన్నా బెటర్ గా చేయగలిగిన ఇప్పుడు డిబేట్ లో రవీంద్రరావు గారు కూడా సహచర శాసన మండలి సభ్యులు ఉన్నారు. వారికి ఏదైనా సలహా సూచనలు ఉన్నా ఎవరు కూడా ఏదైనా ఒపీనియన్ ఉన్న దీని రకంగా చేస్తే బాగుంటుందని ప్రతిపక్షాలుగా వారు కూడా ఏదైనా సలహా సూచనలు ఇస్తే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల బాగు కోసం అన్నిటిని కూడా ఈ ప్రజాప్రభుత్వం అందరి అభిప్రాయాలు తీసుకొని ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. మేమేం ఇదే రకంగా చేయాలి, ఇట్లనే ఉండాలని చెప్పి వాళ్ళ లెక్క మేము జియోలు ఇచ్చి ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పి స్వార్థం కోసం రాజకీయాలు ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం దానికోసం నడుస్తలేదు. గతంలో చేసినట్టు అసొంటి ఒక పరిస్థితి ఏర్పడొద్దనే ఉద్దేశంతో 100% ట్రాన్స్పరెన్సీ తోటి చేయడం జరుగుతుందని చాలా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది.